హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఈరోజైతే క్యారెట్ రైస్ అయితే చేస్తున్నానండి. ఈ క్యారెట్ రైస్ చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. పిల్లలకు కూడా లంచ్ బాక్సుల్లోకైతే ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి ఈ క్యారెట్ రైసు. ఈ క్యారెట్ రైస్‌ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఎలా అయితే నేనైతే 2 కప్పులతో అయితే బియ్యం తీసుకున్నానండి. ఇదిగోండి 2 కప్పులండి. ఒక కప్పు ఏసాను. ఇది రెండో కప్పండి. అంటే కప్పు అంటే 250 గ్రాములండి. అంటే పావు కేజీ. నేను 2 కప్పులు తీసుకున్నానండి. అర కేజీ రైస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్‌నైతే శుభ్రంగా మనం వాటరేసి 2, 3 సార్లు వాష్ చేసుకుందామండి. నేను బాస్మతి రైస్‌నైతే తీసుకున్నాను పొడవు బియ్యం. మీరు ఏ రైస్‌నైనా తీసుకోవచ్చండి. మేమైతే కుక్కర్‌లో పెట్టుకోమండి. మేమైతే అన్నం వార్చి చేసుకుంటాం. అందుకే ఇలాగా రైస్ కడిగి పెట్టేసానండి పొయ్యి మీద. అదైతే ఉడుకుతుందండి. చూడండి ఇలా అయితే ఉడికిపోయింది రైస్ అయితేని. ఇప్పుడు ఈ రైస్‌నైతే వార్చి చేసుకుందామండి. నీళ్ళనన్నీ వార్చి చేసుకుందాము. ఇలా వార్చి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకైతే రైస్‌ను ఇలా తీసుకుందామండి. పొడి పొడిలాడుతా వచ్చిందండి రైస్ అయితే. ఇప్పుడు వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. క్యారెట్ తురుమండి. మనం 2 కప్పులు బియ్యం తీసుకున్నాం కదా! ఒక కప్పు క్యారెట్ తురుము, రుచికి తగ్గ సాల్టు, పసుపు, కొంచెం జీడిపప్పు, పచ్చిమిర్చి, ఆయిలు, ఇది సాంబార్ పొడండి. ఇలా యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, కరివేపాకునండి. ఇవన్నీ తీసుకున్నాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే కడాయి వేడెక్కాక ఆయిల్ అయితే వేసుకుందాం. ఇదిగోండి నేనైతే 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఇందులో అయితే అనాస పువ్వు, ల ల లవంగ్ యాలుక్కాయ, దాల్చిన చెక్క, 2 లవంగాలు వేస్తున్నానండి. వేసి బాగా వేయించేసుకుందాం. వేయించేసుకున్నాక నేనైతే ఒక 10-15 దాకా జీడిపప్పులనైతే తీసుకున్నానండి. ఒక బిర్యానీ ఆకైతే సగం చేసి ఏసుకున్నాను. అలాగే 5, 6 పచ్చిమిర్చి పొడవు సిరుకుల కింద కోసుకున్నానండి. వీటిల్ని వేపేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకండి. కరివేపాకును కూడా వేపేసుకుందాం. వేపేసుకున్నాక ఇప్పుడైతే రుచికి తగ్గ సాల్టు, అలాగే చిటికెడు పసుపు వేసుకుందామండి. ఇవి కూడా బాగా వేపేసుకుందాం. ఇలా వేపేసుకున్నాక ఇప్పుడైతే సాంబార్ మసాలా అండి ఇది. నేనైతే ఎంటీఆర్ సాంబార్ మసాలా అయితే వేస్తున్నాను. ఈ మసాలా వేయడం వల్ల క్యారెట్ రైస్ చాలా టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది కూడా. మనం 2 కప్పులు రైస్ తీసుకున్నాం కదా! ఒక కప్పుతో అయితే క్యారెట్ తురుము అయితే వేసుకున్నానండి. ఇవి బాగా వేయించేసుకోవాలండి. బాగా వేగిపోయాక చూడండి ఇలా బాగా ఏగిపోయిన తర్వాతనైతే మనం అయితే రైస్‌ని అయితే వేసుకోవాలండి. రైస్ మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ రైస్‌ని. ఈ క్యారెట్ తురుముకి పట్టించేసుకుందాము మొత్తం అంతా. ఇలా కలిపేసుకున్నాక చూడండి ఇలాగైతే కలిపేసానండి. ఈ ఈ సాంబార్ పొడి వేయడం వల్ల చాలా టేస్ట్‌గా ఉంటుందండి ఈ క్యారెట్ రైసు. ఇలా అయితే బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి. మనం పిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా మనం ఇది పెట్టొచ్చండి. వారంలో రైస్ బోర్ కొట్టినప్పుడల్లా మనం వారానికి ఒకసారైనా ఈ క్యారెట్ రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి మనకి. ఇలా చూడండి ఇలా అయితే రెడీ అయిందండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే నా వీడియోని చూసి లైక్ చేయండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో